అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి, చీఫ్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, పల్నాడు హాస్పిటల్స్, పిడుగురాళ్ళ. ఈరోజు మనం ఈ మధ్య చాలా పాపులర్ అయినటువంటి ఒక ప్రొసీజర్ పిఆర్పి ట్రీట్మెంట్లోని ఒక డౌట్ను గురించి తెలుసుకుందామండి. ఈ మధ్య చాలామంది పేషెంట్స్ ఎవరైతే పిఆర్పి ట్రీట్మెంట్కి వస్తున్నారో వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. డాక్టర్ గారు, పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కాఫీ తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఈరోజు మనం దానికి సమాధానం చూద్దామండి. పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ 48 అవర్స్ వరకు కాఫీ తీసుకోకపోవడం అనేది చాలా ఉత్తమము అండి. ఎందుకు అంటే కాఫీలో కెఫీన్ అనే ఒక పదార్థం ఉంటుందన్నమాట. అది యూజువల్గా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ని చాలా ఎక్కువగా చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇంజెక్షన్ చేసినప్పుడు పెయిన్ ఎక్కువ రావటం లేదా స్వెల్లింగ్ ఎక్కువ రావటం జరుగుతుంది. దానికన్నా ముఖ్యంగా ఆ కెఫీన్ అనేది ప్లేట్లెట్ యాక్టివిటీని, ఏదైతే పిఆర్పి ట్రీట్మెంట్లో చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నటువంటి ప్లేట్లెట్స్, ఆ ప్లేట్లెట్ యాక్టివిటీని అనేది తగ్గిస్తుందన్నమాట. దాని మూలాన మనం దేని పర్పస్ కోసం అయితే ఏదైనా టెండాన్ ఇంజరీకి కానీ జాయింట్లోకి కానీ ఆ పిఆర్పిని ఇంజెక్ట్ చేసి మనం హీలింగ్ ప్రాసెస్ని ప్రమోట్ చేస్తున్నామో ఆ కెఫీన్ అనేది ఆ హీలింగ్ ప్రాసెస్ని అడ్డుకొనిద్ది అనమాట. సో ఎవరైతే పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు అట్లీస్ట్ 48 అవర్స్ వరకు కాఫీ తాగకపోవడం అనేది చాలా మంచిదండి. థ్యాంక్ యూ.